ಕಿಶೋರ ಕಾಳಿ ನಟನಾನಂದ ಗಂಭೀರ
Tadi tatam tadi tatam tadi di tatam tadi tatam tadi di tatam tadi tatam tadi dimita kita jangan ganam tari kagana gajam tari diri kuta aku dimita kita jangan Gajah kumara mahimalan krita manamala dugalindara krita jam takar jam takarnam takarnam takar jam takarnam Tapu janam dari tapu janam dari janam dari tadi kita janam tapu janam dari tapu janam dari janam dari tadi kita janam Dutana tala chitrita mudrita juta mudhala madhutana tapu janam dari tapu janam dari janam dari tadi kita janam Dutana tala chitrita mudrita juta mudhala madhutana tapu janam dari tapu janam dari విధిశుతకాల విధిరుతశీల అతిశయనీల ధృతపదలో tapu janam dari tapu janam dari విధిశుతకాల విధిరుతశీల అతిశయనీల ధృతపదలో tapu janam dari tapu janam dari janam dari tadi kita janam తదిమి తకిట దిమి తాత దిమి తకిట దిమి తాత తదిమి తకిట దిమి తాత tatum tatai tapu janam dari tapu janam dari janam dari tadi kita janam అతిశయ సుఖ నిర్భమగర పాదజం సరసమోహమురళీ రవనాథ సకల లోక సమ్మోహన గీత కరితజం తక కరితజం తక్కిట్ట కతంగ కతంగ తాం తదీం తతం తతై కరకమల రసమయవర కర తక్కుజనం తకరిన్నం కిట తకతాతై తాం గతాతై తాం గతగతగదిన్నం తాం గతాతై తాం గతాతై తాం కదంబకి సమయ నీతను పురపదం చలిత కద పాదతాం తిల్లాన దృగదిల్లాన దృగదిల్లాన కిటతం కృతగత తన్నం కిట తం కిట తత్తరన్ తతరికి తతరికి తతకత నంగ తకత తదరం 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 తం తది తదం తదై జోరగబంధతం జంగ శిరసి చరణం చలనం మృతనం మృతనం మదనం చిత చంద్రమదం కరకం కనకీటి నిరంజనం పదరక వినిటి నిజంచనుత తహాప్తతిల్లాన కనక భూషణ తగిత తగగాయ ముఖధరణం దస్మిత నవవర పూజిత పదయుగల హరి జయ విజయీ భవనంద కుమార భజన పరమానంద కిశోర కళీయ నటనానంద గంభీర కరుణాల సహిత భవ శరీర మద మధుకర మధుపధర సమనయన కమలదల చలనముని హృదయన విచోర చాతుర దయాకర విరాజికర మద మధుకర మధుపధర సమనయన కమలదల చలనముని హృదయన విచోర చాతుర దయాకర విరాజికర మద మధుకర మధుపధర సమనయన కమలదల చలనముని హృదయన విచోర చాతుర దయాకర విరాజికర మద మధుకర మధుపధర సమనయన కమలదల చలనముని హృదయన విచోర చాతుర దయాకర
బ్రహ్మరీచాలి ఉత్కటితకాసనం అంచిత కార్యయోద్వృతం పాఠ సమసూచి స్థానకం అంగుష్టబంధనిహితం సమకాలి అంచితం రంగదహనాంచితం బలిబంధాంచితం భ్రాంతద్వారాంచితం
सदिशि विदितं भूमिकम्पायमानं संहारं वृत्तिं शिरमुकुटजटाशेखरं चन्द्रबिम्बं तं दीर्घकायं विकृतरखमुखं चोद्रुवरोमं करालं पं पापनासं प्रणवरसततं भैरवं क्षेत्रपालम् रं रक्तवर्णं कडिकडिततं दीशतं स्वाकरालं घं 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 घोषं घग घग घटितं घर्जरं घोरनादं कं कं कं
ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ అయినటువంటి మన పద్మశ్రీ అవార్డు గ్రహీత, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి శ్రీమతి పద్మజారెడ్డి గారికి, వారి బెటర్ హాఫ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, సభను అలంకరించినటువంటి పెద్దలకి, ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి వచ్చి ఒక సుమారుగా 2 గంటల పైన స్పెల్ బౌండ్ అయ్యి, యాక్చువల్లీ అంత టైం పట్టిందా అనిపించింది. యాక్చువల్లీ ఒక అరగంటలో కంప్లీట్ అయిపోయిందేమో అన్నంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనందరికీ ఏర్పాటు చేసినటువంటి పద్మజారెడ్డి గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కానీ చాలా తక్కువ. అంటే మామూలుగా సృష్టి స్థితి లయంలో నృత్యం అంతర్భాగంగా ఉంటుంది అని అందరికీ తెలుసు. మనకి ఒక డ్యాన్స్ ఫామ్ అంటే 13వ శతాబ్దంలో జాయసేనాపతి 12-13 శతాబ్దాల్లో రాసినటువంటి నృత్య రీతుల్ని, ఆ భంగిమల్ని వారు చెప్పినట్టుగా రామభక్తులు నిర్మించినటువంటి టెంపుల్స్లోకి వెళ్ళి వాటన్నిటినీ స్టడీ చేసి ఎంత అద్భుతమైనటువంటి నృత్యరీతుల్ని మళ్ళీ ఆమె రివైవ్ చేయడానికి ఎంత కష్టపడ్డారనడానికి ఒక 7-8 సంవత్సరాలు ఒక యజ్ఞంలాగా చేస్తే తప్ప ఇది సాధ్యం కాలేదు. ఆమెకి మళ్ళొకసారి కూడోస్. ఎందుకంటే నేను 1, 2 చూడలేదు, 3 నేను చూశాను ఇప్పుడు ప్రత్యక్షంగా. కాదు, ఇది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే కొంతమందికి ప్యాషన్ ఉండొచ్చు, కొంతమందికి టైం ఉండొచ్చు, కొంతమందికి శక్తి ఉండొచ్చు. కానీ ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా సాధ్యమైతేనే ఇట్లాంటివి మనం సృష్టించగలుగుతాము. ఆ నటరాజుడు ఆమెను ఆ విధంగా ఎన్నుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఉన్న డ్యాన్స్ ఫామ్స్ని వాటి ముందుకు తీసుకోవడమే కష్టమంటే, అసలు లుప్తమవుతున్నటువంటి కొన్ని కళల్ని, ఆ నృత్య రీతుల్ని వాటన్నిటిని సమాహారంగా చేసి ఇంత పెద్ద బ్యాలేని ప్రజెంట్ చేయడం అంటే సామాన్యం కాదు. దాంట్లో భాగంగా జై జై హే తెలంగాణ ఆ 3 ఒక మంచి ఆలోచన రావడం, అది తెలంగాణ రాష్ట్ర గీతానికి లాస్ట్కి కళాకారులందరూ కూడా పాడడం, డ్యాన్స్ చేయడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, వారికి అనివార్యమైనటువంటి కారణాలు ఉండడం వల్ల రాలేకపోయారు, నన్ను వెళ్ళమన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తారు జూపల్లి కృష్ణారావు గారు గౌరవ మంత్రివర్గం కూడా చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈనాటి పద్మశ్రీ డాక్టర్ జి పద్మజారెడ్డి గారు ప్రజెంట్ చేసినటువంటి కాకతీయం డ్యాన్స్ బ్యాలే కార్యక్రమం చేసినటువంటి మొట్టమొదటిగా మిమ్మల్ని అభినందిస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి ముఖ్యంగా శ్రీనివాస్ గారు, అంటే వారి జీవిత భాగస్వామి ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అట్లాగే సీఎం శ్రీనివాస్ గారు, అట్లాగే మహమ్మద్ రఫీ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను మొదటిసారి దీన్ని వీక్షించడం జరిగింది. ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి చరిత్ర విన్నాం, కానీ ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా కాకతీయ వైభవం, కాకతీయుల యొక్క పరిపాలన, కాకతీయ యొక్క సంస్కృతి, సాంప్రదాయం, నృత్య రూపకం ద్వారా కళ్ళ కట్టినట్టుగా కనపడతా ఉంది. నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అంటే ఈరోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితిలో, సాంకేతిక విజ్ఞానంలో మీరు ఇంత గొప్పగా దేశ విజ్ఞానం జరుగుతూ దీనికి పూర్తిగా అంకిత భావంతో ఒక ప్యాషన్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అంటే 220 కాదు, ఐ థింక్ 12th సెంచరీ, అంటే ఆల్మోస్ట్ అంటే 12th సెంచరీ అంటే 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ యొక్క కాకతీయుల సామ్రాజ్యం అంటే మర్చిపోకుండా ఈనాటికి కూడా ఇంకా సజీవంగా ఉంచుతామంటే మీలాంటి వాళ్ళు ఉన్నందుకే, ఇందులో పూర్తిగా లీనమై పనిచేస్తామందుకే మీతో పాటు ఇప్పుడు వందలాది మంది పిల్లలు ఎంతో గొప్పగా ప్రదర్శన చేయడం జరిగిందంటే నిజంగా
ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను అభినందిస్తా ఉన్నాను. తెలంగాణ ఎన్నో కళలకు కాణాచి, రకరకాల కళలు అంటే జానపద కళలు, శాస్త్రీయ కళలు, అట్లాగే సంగీతం, నృత్యం, హైదరాబాద్ దక్కని కళారూపాలు ఎన్నో తెలంగాణ ఉన్నాయి. ఇలా ఎన్నో కళారూపాలు తెలంగాణ విలసిస్తున్నాయి. మరి వీటిని ఈనాటికి కూడా ఇంకా సజీవంగా ఉంచుతామంటే వీరి యొక్క ఇలాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇవి నడుస్తూ ఉన్నాయి. అలాగే తెలుగు జాతికి గొప్ప గుర్తింపును ప్రఖ్యాతిని తెచ్చిన రాజవంశాలలో కాకతీయ వంశం చాలా గొప్పది. మరి 11వ శతాబ్దం నుంచి 1323 వరకు దాదాపు 220 సంవత్సరాల పాటు రాజవంశం, కాకతీయ వంశం. మళ్ళీ అలాంటి కాకతీయ కాలంలో ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కళారూపాలు వెలుగులోకి రావడం, వాటిని ప్రోత్సహించడం జరిగింది. ఇటీవలి కాలంలో యునెస్కో చేత హెరిటేజ్ సైట్గా గుర్తించబడ్డ రామప్ప దేవాలయాన్ని కూడా నిర్మించింది కూడా కాకతీయులే. మరి కాకతీయుల ప్రఖ్యాతికి 3T అనేటువంటి ఒక బిరుదు ఉంది. అంటే 3T అంటే అందుకు 1 టెంపుల్స్, 2 చెరువులు, 3 టౌన్ ప్లానింగ్. అంటే ఇప్పటికి కూడా అందుకనే గొలుసు కట్టు చెరువులు అంటా ఉన్నాం. ఈనాడు ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అంటే ఆనాడు దక్కన్ ప్రాంతం ఈనాడు కూడా మరి ప్రతి గ్రామాన ఈనాటికి కూడా పేద ప్రజలకు రైతాంగానికి నీరు అందుతా ఉందంటే వారు కొంత జీవనాధారం దానికి సౌకర్యకలుగుతుంది. కాకతీయుల యొక్క ఆనాటి కొంత గొప్పగా నిర్మాణం చేసింది కాబట్టి ఈనాటికి కూడా విలసిస్తూ ఉంది. మరి అలాంటి కాకతీయులు కోటల నిర్మాణంలో కూడా వివిధ దేవాలయ నిర్మాణంలో ప్రసిద్ధి వహించడమే కాకుండా తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప కళారూపాలను కూడా సృష్టించడం జరిగింది. అందులో పేరిణి నాట్యం ఉంది. నేను విన్నది మరి ఈ పేరిణి నాట్యం ఏతుందో అంటే ఆనాటి యుద్ధ తంత్రాల్లో సైనికులు యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళకు ప్రేరణ ఇచ్చే విధంగా వాళ్ళకు కొంత అంటే ఆ స్పిరిట్ ఇచ్చే విధంగా ఈ కళారూపాలను కూడా ప్రదర్శించేటువంటి వాళ్ళట. ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం వింటా ఉన్నాం, భరతనాట్యం అంటున్నాం, కూచిపూడి అంటాము, రకరకాల ఒరిస్సా గురించి ఒడిస్సీ ఉంది. మరి తెలంగాణకు సంబంధించి మరి ఈ యొక్క కళారూపాలు పేరు నృత్యం కానీ చెప్పుకోదగ్గ ఒక పేరు అనేది లేదు. మన పద్మజారెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క కాకతీయం అనేటువంటి దాన్ని తెలంగాణకు దాన్ని నిర్వహించాలని మాట్లాడుతూ ఉన్నారు. సో దాని గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. దీనిపైన ఒక కమిటీ కూడా వేసి దీన్ని ఎట్లా చేద్దాం కింద మీ కోరిక నెరవేరేందుగా దానికి ఒక రూపం తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని మనం చేసుకుంటూ అట్లాగే ఆ క్రమంలోని కాకతీయ వైభవాన్ని, కాకతీయ ఔన్నత్యాన్ని నాట్య రూపంలో చూపించడానికి మీ రోజు ప్రదర్శించే కాకతీయం యొక్క బ్యాలే ఏటుందో నృత్య రూపంలో చాలా గొప్పగా ఉంది. అట్లాగే దీన్ని అంటే ఈ కళల్ని గ్రామ స్థాయి కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. నా డిపార్ట్మెంట్ ఇప్పుడు కల్చరల్ న్యూస్ అంటే సాధారణంగా అందరికి గుర్తుకొచ్చేది కల్చరల్ అంటే డ్యాన్సులు, ఆట, పాట అంటే ఇది ఒక భాగం. కల్చరల్లో డ్యాన్సు, ఆట, పాట ఇవన్నీ కూడా కవిత్వం, ఇవన్నీ కూడా ఒక భాగం. దీంతో పాటుగా కల్చర్ అంటే నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, నేను నిష్ణాతుని కాదు. కల్చర్ అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది మన కల్చర్ లోపించింది. ఈనాటికి ఈ యొక్క అంటే ఇటువంటి సంస్థలు పద్మజారెడ్డి గారి లాంటి వాళ్ళు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు నడుపుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా ఈ కళారూపాలు సజీవంగా ఉన్నాయి. కానీ మిగతా జీవన విధానం మొత్తం కూడా టోటల్గా భూస్థాపితమైంది. అంటే ఆ జీవన విధానం మారింది కాబట్టి ఈనాడు మనం చూస్తున్నటువంటి అన్ని సమస్యలకు అన్ని వర్గాల వాళ్ళకు ఆ జీవన విధానం లోపించిన కారణంగానే ఇటువంటి దుస్థితి వచ్చింది. అంటే దాన్ని మళ్ళీ కూడా ఆనాటి జీవన విధానం అంటే ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కావచ్చు, ఆటపాటలు కావచ్చు, ధైర్య సాహసాలు కావచ్చు, ఇట్లా రకరకాల ఆనాడు పుస్తకాల్లో గొప్పగా ఉండేవి. ఇవన్నీ పోయినాయి. అంటే ర్యాంకులు, పదవుల కోసం ఆలోచిస్తాం. కానీ ఆ యొక్క
విద్యా విధానంలో పూర్తిగా లోపభూయిష్టంగా మారింది కాబట్టి ఈనాడు ఆత్మహత్యలు చూస్తూ ఉన్నారు పిల్లలు. తెలంగాణ ఉద్యమంలో కూడా వందలాది మంది పిల్లలు ప్రాణత్యాగం చేశారు, అంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే 69లో తుపాకీ తూటాలకు ఎదురుడి నిలిచింది. ఈనాడు పరీక్షలు ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఈ జీవన విధానం, ఆలోచన విధానం మారింది కాబట్టి దాన్ని ఎట్లయితే కళలను బతికించుకుంటున్నామో అట్లాగే మన జీవన విధానం కూడా మళ్ళీ పాత రోజులతోటి ఆ యొక్క విధానం విలువలు కావచ్చు, ధైర్యసభలు కావచ్చు, నిజాయితీ కావచ్చు, ఇవన్నిటి కూడా మళ్ళీ మనం సజీవంగా ఉంచాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని ఎన్నో సంవత్సరాల పరిశోధన చేసి ఎంతో వ్యయప్రయాసం కూర్చి ఈ యొక్క కాకతీయ కాలంలో రుద్రమదేవి, ఇతర చక్రవర్తులు, ఆనాటి కళా సంప్రదాయాలు వీటన్నీ కూడా ఈ నాట్య రూపకంలో అద్భుతంగా కళ్ళ కట్టినట్టుగా చూపించడం జరిగింది. మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, మరి పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నాట్యకారిణి, సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా గ్రహీత మరి శ్రీమతి పద్మజారెడ్డి గారు ఈనాడు దాదాపు 10 ఏళ్లకు పైగా శ్రమించి రూపొందించడం విశిష్టం. దానికి మరి సహకరించినటువంటి దీన భాగస్వామి గారిని, శ్రీనివాసరావు గారు మరొకసారి అభినందిస్తూ, ఇలాగే మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించండి. ఈ యొక్క కళల్ని, కళా రూపాల్ని గ్రామ స్థాయికి, ప్రపంచ స్థాయికి అందే విధంగా మీ యొక్క ప్రోత్సాహం కొనసాగించాలని చెప్పని మీ ఇద్దరిని కూడా మరొకసారి అభినందిస్తూ, ఈ డ్యాన్స్ బాలే చక్కగా మనందరినీ కూడా మరొకసారి కాకతీయ కాలం, అంటే కాకతీయ సామర్థ్యం ఉన్నమన్నట్టుగా అనిపించింది ఈ గంట సేపు మనం చూసిన తర్వాత. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క కళలు, సంస్కృతి, సాహిత్యం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది. మాకు గడిచిన 7 మాసాల్లో 3 మాసాలు ఎన్నికలు పోయినాయి, మరో 3 మాసాలు క్యాబినెట్లు, అసెంబ్లీ ఇందులో కలిసిపోయింది. అసలు పని మాకు మొదలు కాలే లేకుండా ఇప్పటి నుంచే ఈ రోజు మొదలు ఎంత ఉంది. ఖచ్చితంగా ఈ కళల్ని అట్లాగే కవుల్ని, కళాకారుని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తామని మరొకసారి మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే రాబోయే కాలంలో తెలంగాణలో ఉండే అన్ని రకాల జానపద, గిరిజన, శాస్త్రీయ కళాకారులందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఇలాంటి ఒక అద్వితీయమైన నృత్య రూపకాన్ని మోర్ దెన్ 100 పీపుల్ మందితో నిర్వహించిన గొప్ప విశేషం. ఆ కిరీటాలు, ఆభరణాలు చూస్తే కూడా ఇవి ఎక్కడ దొరకవు కూడా, అంటే కళ్ళ కట్టినట్టుగా మరి యొక్క ఆభరణాలు, కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా ఒకసారి కాకతీయ కాలం నాటి తీరును గుర్తు చేయడం జరిగింది. మరొకసారి ఇలాంటి చక్కటి నృత్య రూపకాన్ని ప్రదర్శించినటువంటి మీకు, మీ సంస్థను కూడా అభినందిస్తూ మరొకసారి ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు కొనసాగించాలని, మీ యొక్క ఇంత గొప్పగా మీరు చేస్తామంటే తప్పకుండా మీ యొక్క సేవల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఏదో రూపంలో మీకు చదివించడం కోసం ఆ పాత్రను మీరు పోషించాలని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్న అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నేనేదో పద్మజారెడ్డి గారి నాట్యం చూసే వీరాభిమానిగా వస్తే నన్ను కూడా మాట్లాడమన్నారు. మరి అయితే నాకు డాక్టర్ పద్మ పరిచయ భాగ్యం ఉంది. నేను DGICCRగా ఉన్నప్పుడు నాకు పరిచయం అయినప్పుడు వెంటనే సంగీత నాటక అకాడమీ అవార్డు ఇవ్వాలి వీరికి అనేసి ఆ కమిటీలో నేను ఉన్నాను. అది ఎక్కడో త్రిపురలో జరిగింది అనుకున్నాను. ఈరోజు రావాల్సిన బుర్రా వెంకటేశ్వర గారు కూడా దాంట్లో ఉన్నారు స్టేట్ నుంచి. దానికి కొంచెం మారామారి పోటాపోటీ జరిగింది, వేరే వాళ్ళుగా కథకని వేరే వేరే అన్నారు. కానీ వెంటనే ఎందుకంటే ఇప్పుడు కూచిపూడి అంటే అప్పట్లో ఇంకా కాకతీయ మాట రాలేదు, తర్వాత వచ్చింది. కూచిపూడి అనగానే భామా కలాపమనో లేకపోతే ప్లేట్లో డ్యాన్స్ చేయటమనో, అంటే మూసలో పోసినట్లుగా లోగడ ఉన్నదాన్నే మళ్ళీ చూపించడం అనేది తరహా. నాకు బాగా హృదయానికి ఆకట్టుకున్నది ఏంటంటే ఈ కళా తపస్వి సరికొత్త ఆలోచనలతో టాపికల్ ఇష్యూస్, భ్రూణ హత్య, ఎయిడ్స్ విషయము, తర్వాత ఆన్లైన్లో టీచింగ్, దేశ విదేశాల్లో మన సంగీత సాహిత్యాలని ప్రచారం చేయటం అనేది ఇది చాలా అభినందనీయమైన విషయం అనేసి నేను గట్టిగా పోరాడి ఆ రోజు సంగీత నాటక అకాడమీ అవార్డు ఇప్పించుకోగలిగాం. తర్వాత మళ్ళీ పద్మశ్రీ కూడా ఇచ్చాం.
అయితే ఈరోజు మంత్రి గారు అన్నారు చాలా సంతోషం అండి, బాగా చేశారు అన్నారు. కాబట్టి 2 ప్రతిపాదనలు చేస్తాను నేను. మొట్టమొదటి ఏంటంటే, మామూలుగా ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఆల్రెడీ రచ్చ గెలిచేశారు పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ. కాబట్టి స్టేట్లో మన తెలంగాణ స్టేట్ ట్రెజర్ అనే లివింగ్ ట్రెజర్ అని మనం పద్మజారెడ్డి గారిని మనం సత్కారం చేసుకోగలిగితే ప్రభుత్వానికి నా మనవి చాలా సముచితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత దీర్ఘకాలంలో ఇంత తపస్సుతో, కళా తపస్సుతో మన కోసం ఒక కాకతీయ అనే కొత్త సంగీత నాట్య రూపాన్ని మనకి అందించారు. ఈరోజు చూసాం కదా, అది సంగీతం కానీ, సాహిత్యం కానీ, ఆంగికం కానీ, ఆహార్యం కానీ, తర్వాత అన్ని విషయాల్లో కూడా అసలు అద్భుతం, మహాద్భుతాన్ని మనకి ప్రదర్శించి మనకి అందించిన వారికి మనం ఏ రకంగా కూడా కృతజ్ఞత తెలియజేయలేము. తెలంగాణ స్టేట్ ట్రెజర్, లివింగ్ ట్రెజర్ అనేది ఒకటి. రెండవది, ఇంత గొప్పగా తయారు చేసిన తర్వాత న్యాచురల్లీ మీరు అన్నట్టుగా గ్రామాల్లోనే కాకుండా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు మనకి తెలంగాణ అభివృద్ధి కోసం ఎక్కడెక్కడి నుంచి అయితే మనకి ఇంటర్నేషనల్ డెవలప్మెంటల్ ఇన్పుట్స్ రావాలో, అమెరికా కానీ, యూరోప్ కానీ, జపాన్ కానీ, తైవాన్ కానీ, అక్కడక్కడికి మనం మన తెలంగాణ వైభవాన్ని చూపిస్తూ సైమల్టేనియస్గా, అంటే ఇప్పుడు మనం తెలంగాణ ఆవిర్భావ దినం మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సమయంలో వీరిని ప్రపంచవ్యాప్తిగా మనం టూర్కి వీరి అద్భుతమైన స్టూడెంట్స్తో కూడా పంపిస్తే మన తెలంగాణ గురించిన గ్లోబల్ స్టేజ్లో సరైన అవగాహన వస్తుందనేసి నా మనవి. ఈ 2 ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే బాగుంటుందని నా మనవి. నాకు ఈ అవకాశం ఇచ్చి మనకందరికీ కూడా ఇటువంటి అద్భుతమైన సాయంత్రాన్ని మనకి అందజేసినందుకు డాక్టర్ జి పద్మజారెడ్డి గారికి, తర్వాత ముఖ్యంగా మామూలు ఏమంటామంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ ఉమెన్ అన్నారు. ఇక్కడ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ డాన్సర్ లేడీ there is a great gentleman, Srinivas Reddy Garni. Always I think that he must be very happy and proud to have such a diva. Hearty congratulations to the family, and I hope we'll have more and more to see from Dr. G. Padmaja Reddy Garu. Thank you very much. Thank you so much, sir. పూజలు, పెద్దలు, నేటి ముఖ్య అతిథి, సాంస్కృతిక శాఖను అద్భుతంగా కళాకారులను ఆదరిస్తున్న మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ముఖ్యమంత్రి ఓఎస్డి శ్రీ వేముల శ్రీనివాసులు గారు, అలాగే ఐసీసీఆర్ ఎక్స్ డీజీ రాజశేఖర్ గారు, అలాగే ఈరోజు కథానాయకి రుద్రమదేవి పాత్రధారిణి, నృత్య దర్శకత్వం, తెలంగాణకు ఒక అద్భుతమైన నృత్య ప్రక్రియను అందించిన డాక్టర్ జి పద్మజారెడ్డి గారు, అలాగే వారి హస్బెండ్ ఎన్నంటి ఉండి ఎప్పుడు ప్రోత్సహించే శ్రీ జి శ్రీనివాసరెడ్డి గారు, అందరికీ నా నమస్కారాలు. అద్భుతంగా మనం కాకతీయంలో మునిగి తేలిన టైంలో ప్రసంగాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి తప్ప, కాకపోతే కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి తప్పదు. తెలంగాణకు ఒక ప్రత్యేక నాట్యం లేదనే ఆవేదనలోంచి, ఒక 10 ఏళ్ల పరిశోధనలోంచి పుట్టిన ఈ కాకతీయాన్ని అద్భుతంగా మన తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలాగా తీర్చిదిద్దిన పద్మజారెడ్డి గారికి ఒక్కసారి కరతాళ ధ్వనంతో, ఇది ఇప్పటికే అమెరికాలో ప్రదర్శించబడింది చాలాసార్లు. అయితే మంత్రి గారు ఇందాక చెప్పారు సహకరిస్తానని, ఒక కమిటీ వేసి ఆలోచిస్తామని. అయితే ఈ లోపే అన్ని జిల్లాల్లో, అన్ని వేదికల మీద ఈ కాకతీయం ప్రదర్శన 2వ శతాబ్దంలోనే తెలంగాణ వైభవం ఈ కాకతీయంతో మనం చూడగలుగుతాం, మన వైభవాన్ని చాటి చెప్పగలుగుతాం. కాబట్టి ప్రతి వేదిక మీద అవకాశం కల్పించి ఈ బృందాన్ని ప్రోత్సహించవలసిందిగా ఈ వేదికగా నేను మంత్రివర్యుల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అలాగే నేను గత 25 ఏళ్లుగా పద్మజారెడ్డి గారిని చూస్తున్నాను. పద్మజారెడ్డి గారి నాట్యం నేను రాస్తూనే వచ్చాను. అలాగే పద్మజారెడ్డి గారు మొదటి నుంచి కూడా శోభనాయుడు గారి ప్రథమ శిష్యురాల దగ్గర నుంచి ఇప్పుడు పద్మశ్రీ వచ్చేంత వరకు ఆమె చేస్తున్న కృషి అసామాన్యం. ఎందుకంటే అందరూ చేయని ప్రత్యేక ఒరవడిలో ఆమె కొనసాగారు. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. So that's Pranav and Mona Garu, Mona Reddy on stage.
తన పేరుతోనే ఈరోజు ఒక ప్రణవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ అని స్టార్ట్ చేసి 50 సంవత్సరాలుగా ఎంతో మంది శిష్యుల్ని తీర్చిదిద్ది ఈరోజు సక్సెస్ఫుల్లీ ప్రణవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్కి ఒక రికగ్నిషన్ వచ్చింది. అండ్ దాట్ మిస్టర్ ప్రణవ్ ఇస్ రైట్ హియర్ ఆన్ స్టేజ్. శ్రీనివాసులు గారు, OSD to CM శ్రీ శ్రీనివాసులు గారికి ఇప్పుడు షాల్వా మరియు మూమెంట్తో సత్కరిస్తారు ప్రణవ్ అండ్ మౌన గారు. రాజశేఖర్ గారికి షాల్వా మరియు మూమెంట్తో సత్కరించవలసిందిగా మౌనారెడ్డి గారిని మరియు ప్రణవ్ రెడ్డి గారిని కోరుతున్నాము. PRO మిస్టర్ రఫీక్ గారిని షాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఈరోజు విచ్చేసిన మా మినిస్టర్ గారికి, OSD శ్రీనివాస్ గారికి అండ్ రాజశేఖర్ గారికి, రఫీ గారికి అండ్ విచ్చేసిన మీ అందరికీ, నా ఫ్రెండ్స్, డాన్సర్స్ అండ్ పాత్రికేయులు అండ్ మా అమ్మ అండ్ నా డాన్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కాకతీయం అనేది పార్ట్ 3 చేశాను. పార్ట్ 1 2017లో చేశాను. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 2-3 years కష్టపడి పరిశోధన చేసి ఆ ఫస్ట్ది 2017లో చేశాను. దాని తర్వాత 22లో చేశాను అండ్ ఈరోజు పార్ట్ 3 చేశాను. మీ అందరికీ తెలుసు, ఇది నృత్య రత్నావళి అనే బుక్ నుంచి జాయప్ప గారు రచించిన 14 అధ్యాయాల బుక్ ఉన్న బుక్లో నుంచి నేను ఈ పార్ట్స్ అన్ని లైక్ కందుకు నృత్యం మీకు అన్నీ చూపించాను. ఆల్ వెరైటీ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ మొత్తం 14 అధ్యాయాల్లో నుంచి ఒక్కొక్క ఆర్ట్ ఫామ్ని చూపించడం జరిగింది. యాక్చువల్గా అందులో ఒకటి పేరుని నేను చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాబట్టి చూపించలేదు. మిగతా ఆర్ట్ ఫామ్స్ అన్నీ 14 వెరైటీస్లో ఇప్పటికీ 12 వెరైటీస్ చూపించగలిగాను. ఇంకొక 2 వెరైటీస్ ఉన్నాయి. సో అది కూడా ఇంకా తొందరలో మీ ముందు ఉంచుతాను. దానికి ఎంతో శ్రమ, ఎంతో అది చెప్పలేనది నాకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకోండి. నాకు అంటే ఆల్మోస్ట్ 10 years ఒక తపస్సులాగా చేశాను ఈ బుక్ రాయటానికి కూడా. ఎంతోమంది స్కాలర్స్ తోటి కలిసి వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా బుక్లో రాయటం జరిగింది. ఇది 80 స్టెప్స్తో కూడుకుని ఈరోజు చేసినవి అన్నీ కూడా ఏది మామూలు కూచిపూడి స్టెప్స్ కావండి. ఇవన్నీ కూడా జాయప్ప గారు మీకు ఆల్రెడీ మీకు ఒకసారి అందులో ఫోటోలో చూపించాను. ఆయన ఈ నృత్య రత్నావళి అనేది రాయటం జరిగింది. జాయప్ప గారు అని అంటే రాణి రుద్రమదేవి మామగారు. ఇప్పుడు మాకు కూచిపూడిలో సిద్ధేంద్ర యోగి ఎలానో మనకి తెలంగాణకి జాయప్ప సేన అటువంటి గొప్ప వ్యక్తి. మన కళలు అన్నీ కూడా అప్పుడే రాశారు. ఆ కాకతీయుల కాలంలోనే ఆయన రాయటం జరిగింది. 12th centuryలోనే రాయటం జరిగింది.
దానిని యాక్చువల్గా సంస్కృతంలో ఉన్న బుక్ని నేను ఇంగ్లీష్లో అనువదించారు పప్పు వేణుగోపాల్ గారు. అది చదివిన తర్వాత అర్థమైంది మనకి కూడా మన స్టేట్కి కూడా ఈ కళలన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూపించాలి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరుగా ఉంటుంది. ఆర్ట్ ఫామ్ వాళ్ళకి తెలియచేయాలి అనే బాధ్యత యాజ్ అ డాన్సర్గా నాకుంది అనేసి అనుకుని నేను దానిని చాలా స్టడీ చేసి ఆల్మోస్ట్ రాత్రి పగలు అని కూడా తేడా లేకుండా ఎంతో కష్టపడ్డాను. ఈ బుక్ని మొత్తానికి ఈ టయానికి ఫినిష్ చేయగలిగాను. అది మన మినిస్టర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు శ్రీనివాస్ గారు రావడం ఇంకా సంతోషంగా ఉంది. అండ్ రాజశేఖర్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు ప్రదర్శన చూస్తానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఇట్లానే ఉండాలి. అయితే ఈరోజు ఇంత అద్భుతంగా మా పిల్లలు కూడా ఎంత బాగా చేశారంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ ఒక 5 months నుంచి వాళ్ళకు కూడా నిద్ర లేదు, ఏం లేదు. అలా శ్రమించామన్నట్టు ఇది చేయటానికంటే చాలా మాటలు కాదండి. ఈచ్ స్టెప్ని ఎంతో ఆలోచించాలి. ఎందుకంటే అందులో ఏ విధంగా బుక్లో ఉందో దానినే నేను చూపించడం జరిగింది. నా సొంతం ఇక్కడ ఏదీ లేదు. ఏదైతే జాయప్ప గారు రచించారో దానిని నాట్య రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. లేకపోతే అది మరుగున పడి ఉండేది. ఇప్పుడు మనకు కూడా తెలంగాణకు కూడా క్లాసికల్ ఆర్ట్ ఫామ్ ఉంది అనేసి గర్వంగా చెప్పుకోగలిగే స్థితికి తీసుకురావాలి అనేసి నా ఈ తాపత్రయం, నా తపన, నా తపస్సు. సో దానికి మీ అందరి సహకారము, అంటే ఒక మొక్క యాక్చువల్గా ఒక సీడ్ నాటాను, దాన్ని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత మన సీఎం గారిది, మినిస్టర్ గారిది, అందరిది, మన అందరిది కూడా. దాన్ని పెంచి వృక్షం చేయాలి. అందులో నేను అదే చెప్పాను మా సార్ తోటి, సీఎం గారితో కూడా మొన్న కలిసినప్పుడు అదే రిక్వెస్ట్ చేశాను. సార్ మాకు కూచిపూడిలో తరంగాలు, అష్టపదులు, తిలానాలు, ఇలా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. కానీ మేము దానికి ఒక్కటే చెప్తాం, కూచిపూడి అనే చెప్తాం. దాని గొడుగు కూచిపూడి. ఆ కూచిపూడి అని చెప్పి మేము ఏ ఐటమ్స్ అన్నా సరే చేస్తాము. అలా ఇప్పుడు ప్రతి స్టేట్కి ఒక డాన్స్ ఫామ్ ఉంటుంది. మరి మన కూచిపూడి అనేది ఆంధ్రాకి చెందింది అయింది. ఇప్పుడు తెలంగాణకి రైట్ నౌ ఏది క్లాసికల్ ఆర్ట్ ఫామ్ లేదు కనుక దానికోసం అనేసి కాకతీయం అనేది మనకి చరిత్రలో నుంచి తీసుకుంది. ఇది నా ఓన్గా ఎవరో ఒకళ్ళ రచన, ఎవరో ఒక కల్పన కాదు. ఇది మన చరిత్ర. 12వ శతాబ్దంలో రచించిన జాయప్ప గారు కూడా అందరూ గుర్తించాలి అనేసి నా ఒక్క గొంతు సరిపోదండి, అందరి గొంతు కావాలి. యాక్చువల్గా సిద్ధేంద్ర యోగి ఎంత గొప్ప వ్యక్తో అలా మన స్టేట్కి జాయప్ప గారు అంత గొప్ప వ్యక్తి సార్. జాయప్ప గారికి ముఖ్యంగా మనం ఒక స్టాచ్యూ కట్టి మనము హైదరాబాద్లో నిర్మించాలి. ఆయన పేరుని అందరికీ తెలియచేయాలి. చాలామందికి తెలియదు, ఎంతసేపు నేనే చెప్పటం జరిగింది. ఇప్పుడు దాకా నా గొంతు ఒక్కటే ఉంది. ఇప్పుడు అందరి గొంతులు కలవాలి. అయితే ఇప్పటికీ ముఖ్యంగా నేను కాకతీయం అనే దాన్ని అందరికీ తెలియచేసే విధంగా ఈ 10 సంవత్సరాల నుంచి చేసుకుంటానే వస్తాను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళినా సరే దాన్నే ప్రదర్శించాను. ఇప్పటికీ నేను 3000 మంది పిల్లలకి ఈ కాకతీయం అనే దాన్ని, భ్రమరి అనే డాన్స్ని స్కూల్స్ అన్నిట్లో నేర్పించడం కూడా జరిగింది సార్. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో నేర్పించాను. నాతో పాటు నా పిల్లలు కూడా వచ్చి నేర్పించారు. సమ్మర్ హాలిడేస్ అంతా మేము చేసిన పని ఇది. సో అంటే నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. ఇప్పుడు నాకు ఈ బుక్కి రాయటానికి ఎంత శ్రమ పడ్డామని అంటే అది అన్నిటితోటి కూడుకుందండి, డబ్బుతోటి కూడా. అది నాకు ముఖ్యంగా మా శ్రీనివాస్ గారి సహకారం లేకపోతే నేను డెఫినెట్గా అది నేను రాయలేకపోయేదాన్ని. ఆయన ఆ ఫండింగ్ అనేది ఇవ్వబట్టే నేను, అంటే అనిపించింది నాకు అప్పుడు, ఇది మామూలు వ్యక్తులతోటి చేయలేరు, దానికి కూడా చాలా కష్టం. ఎందుకంటే స్కాలర్స్ చాలా పండితులు ఉన్నారండి, వాళ్ళు చనిపోతూ ఉన్నారు, వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆ జ్ఞానాన్ని లాగాల్సి వస్తుంది బయటకి. వాళ్ళు ఎప్పుడో 3ంటికి ఫోన్ చేస్తారు, పెద్ద వయసు వాళ్ళు అన్నట్టు. వాళ్ళు అప్పుడు ఫ్రెష్గా ఉంటారు. ఆ రామ్మ అనేసి అంటే నేను అప్పటికప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి
కూర్చుని నాతో పాటు నా స్టూడెంట్స్ని కూడా భూమి అని తను అండ్ ముఖ్యంగా యోగా 100% బిహైండ్ మీ బికాస్ ఆఫ్ అసలు మొత్తం 90% 99% యోగానే చేసిందని చెప్పాలి. చాలా హెల్ప్ చేసింది తను. అంటే ఎప్పుడు ఏ టైంకి వాళ్ళు రమ్మనంగానే ఆ టైంకి పరిగెత్తుకుంటూ తంజావూరు వెళ్ళాలి, మెడ్రాస్ వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, మాస్టర్స్ అందరినీ స్కాలర్స్ అందరినీ కలిసి మాట్లాడి ఈ బుక్ని ఈ విధంగా ఫైనల్గా చేయటం జరిగింది. ఇందులో ఎవ్వరు కూడా ఇంత చిన్న తప్పు కూడా తీయని విధంగా తయారు చేయటం జరిగింది. సో దీనిని గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి సో దానికి సరైన పరిష్కారం చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అది మనకి ఒక పేరుని ఒకటే కాదు, ఇంకా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈరోజు మీరు చూసుంటారు కందుకు నృత్యం, అది బాల్ తోటి ఆడారు. మీరు పిల్లలు బాల్ తోటి డాన్స్ వేశారు. యాక్చువల్గా జాయప్ప గారు ఎలా రాశారంటే అప్పట్లో ఇనుప గుళ్ళతో అంట బంగారపు బాల్స్ తోటి ఆడుకునే వాళ్ళంట అలా కాకతీయుల కాలంలో. ఇప్పుడు మనం రబ్బర్ బాల్ పట్టుకుంటేనే నెప్లేస్తుంది, బట్ వాళ్ళు అప్పట్లో ఆ విధంగా బంగారం బాల్స్ తోటి వాటితో ఆడుకునే వాళ్ళంట. చాలా హెవీగా ఉండేటి మరి. దానికి నేను కర్నాస్ 108 కర్నాస్ అండి, అవి అద్భుతంగా మా పిల్లలు ప్రదర్శించారు, మీరు చూసుంటారు. అది కందుకు నృత్యము. యాక్చువల్గా కందుకు నృత్యంలో ఇంకొకటి కూడా ఉంది. అంటే కొంతమంది స్కాలర్స్ చెప్పారు యుద్ధం అయిపోయిన తర్వాత గెలిచి వాళ్ళ తలలు తీసుకుని వాటితోటి బాల్ లాగా ఆడేవాళ్ళంట కాకతీయుల కాలంలో. అది తోరణాలు లాగా కట్టుకుని ఆ బాల్ని ఇట్లా ఎగిరి తలతోటి తగిలి అలా వెళ్ళేవాళ్ళంట. అలా ఆయన రాయటం జరిగింది. అదేంటంటే అదొక రకం అనేసి కొంతమంది స్కాలర్స్ చెప్పింది ఈ విషయము. అది ఈరోజు కందుకు నృత్యము మీ ముందు ప్రదర్శించారు. అలానే భ్రమరీలో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. మీకు అందరికీ క్లారిటీగా ఈ భ్రమరీ ఏంటి, 60 రకాల భ్రమరీస్ ఉన్నాయి. అన్నిటినీ మేము చూపించలేకపోయాము, అందులో కొన్నిటిని ప్రదర్శించాము. దానికి కొద్దిగా అందంగా ఉండాలి అనేసి పిల్లలు అలా చాలా రౌండ్ తిరుగుతూ ఉండాలి, అందుకని అటువంటి డ్రెస్ అయితే బాగుంటుంది అనేసి అలా డ్రెస్ దానికోసము ఆలోచించి కుట్టడం జరిగింది. సో ఈ డిజైనింగ్ అంతా కూడా మేమే చేశాము. నాకు సహకరించారు నా స్టూడెంట్స్, పేరెంట్స్ అనండి. ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఇది బయట దొరకదు. ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా మేము రామప్ప టెంపుల్ శిల్పాలను ఆధారంగా చేసుకుని ఆ టెంపుల్ స్టాచ్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ ఎలా ఉంది, అవన్నీ కూడా ఆ స్టెప్స్ ఎలా పెట్టారు, వాటిని ఆధారంగా చేసుకుని మేము తయారు చేయటం జరిగింది ఈరోజు. అలానే రాసకము అనగానే చక్కగా రాధాకృష్ణ అలా ఆనందంగా అదొక ఆనందంగా వాళ్ళిద్దరూ రాధాకృష్ణుడు చేసే నాట్యం అనుకోండి, అదొకటి ఈరోజు చూపించాను. అండ్ ఈరోజు లాస్య తాండవము, అది చాలా నా పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారనిపించింది. నాకే లోపల నుంచి చూస్తుంటే బూస్ బాంబ్స్ వచ్చినాయి. మ్యూజిక్ కూడా నాకు చాలా నచ్చింది. అన్ని మ్యూజిక్స్ కూడా చాలా ఆలోచించి ఇది నాకు చాలా కష్టంతో ఎంతో మందితోటి అడిగి చేయించుకుని ఎంతో ఖర్చు పెట్టి చేసిన వర్క్ అండి. ఇది నాకు తెలిసి మీ అందరికీ కూడా నచ్చుంటుంది అనేసి అనుకుంటున్నాను. కానీ ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించండి. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ పార్ట్ 3 కూడా మీ అందరి ముందు ప్రదర్శించినందుకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఈ మా డాన్స్ చూస్తానికి వచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్ సార్. వారికి కూడా ప్రణవ్ ఇన్స్టిట్యూట్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అత్యద్భుతంగా కాకతీయం అనే ఈ సిరీస్ని చాలా చక్కగా ప్రమోట్ చేస్తూ అందరికీ తెలియచేసేలా చాలా అద్భుతంగా పిఆర్ యాక్టివిటీస్ని చేసినటువంటి మా పిఆర్
శ్రీ రఫీక్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే పేరెంట్స్, ఇందాక మేడం మెన్షన్ చేశారు, రైట్ హ్యాండ్ యోగా అండ్ అరుణ గారు, అలాగే ఎంతోమంది పేరెంట్స్, వాళ్ళందరి కృషి ఇందులో ఉంది. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా పద్మజారెడ్డి గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ మరొకసారి ఈరోజు వీక్షించడానికి విచ్చేసినటువంటి ఆడియన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకతీయం 3వ భాగంని మీరందరూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ, మరి ఈ ముచ్చట ఇంకా నలుగురికి చెప్పి కాకతీయ వైభవం ఏంటో అనేది అందరికీ చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యువర్ యాంకర్ శిల్పా చక్రవర్తి. థ్యాంక్ యూ.